ఒరాకిల్ డేటాబేస్ మెయింటెనెన్స్ చేయడంలో ఒరాకిల్ SQL అనే కంప్లీట్ లాంగ్వేజ్ని యూజ్ చేయడం జరుగుతుంది. మరి దానికి సపోర్టింగ్గా SQL ప్లస్ PLSQL కూడా ఇక్కడ వాడడం జరుగుతుంది. సో అవి 3 సబ్ లాంగ్వేజెస్ అన్నమాట. ఫస్ట్ ఏమో SQL, స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్, లేదంటే దీన్నే సీక్వెల్ అని కూడా అంటాం. ఒరాకిల్లో మెయిన్ కమాండ్స్ అన్నీ కూడా ఈ SQL లాంగ్వేజ్లోనే ఉంటాయి. మరి రెండోది చూసినట్లయితే SQL ప్లస్, స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ ప్లస్ అన్నమాట. మరి SQLలో ఉండే కమాండ్సే కాకుండా అడిషనల్గా ఉన్న కమాండ్స్ ఒరాకిల్ యొక్క ఎన్విరాన్మెంట్ కంట్రోలింగ్కి యూజ్ చేసే కమాండ్స్ SQL ప్లస్లో ఉంటాయండి. మరి మూడోది చూసినట్లయితే PLSQL, ప్రొసీజరల్ లాంగ్వేజ్ సీక్వెల్. దీంట్లో ప్రొసీజర్స్ లేదంటే ప్రోగ్రామ్స్ అనేవి రాయడం జరుగుతుంది. అంటే SQLలో ఉండే రకరకాల కమాండ్స్ని కంబైన్ చేస్తూ ప్రోగ్రామింగ్ టెక్నిక్స్ని అప్లై చేస్తూ డేటాబేస్ని ఎఫిషియెంట్గా క్విక్గా ఎలా మేనేజ్ చేయాలనే దానికి PLSQL మనకి ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ SQL కింద చూసినట్లయితే మళ్ళీ 4 సబ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఈ SQL కింద 4 సబ్ లాంగ్వేజెస్ ఉన్నాయండి. అంటే వాటిలో ఈ SQLలో మనం వాడే కమాండ్స్ వాటి యొక్క బిహేవియర్ని బట్టి ఆ కమాండ్స్ని 4 డివిజన్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఆ 4 డివిజన్స్నే మనం 4 లాంగ్వేజెస్ అని కూడా అంటాం. ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే DDL, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. ఈ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్లో డేటాబేస్ స్ట్రక్చర్ని ఎలా మేనేజ్ చేయాలి, డేటాబేస్ ఆర్కిటెక్చర్ని ఎలా మేనేజ్ చేయాలి అనేదానికి కావాల్సిన కమాండ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఆ కమాండ్సే క్రియేట్, ఆల్టరు, డ్రాప్ ఇలాంటివి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలి, ఆ టేబుల్ని ఎలా దాని స్ట్రక్చర్ని ఎలా మాడిఫై చేయాలి, ఆ టేబుల్ వద్దనుకుంటే ఎలా తీసేయాలి, ఇట్లాంటి కమాండ్స్ ఈ DDLలో ఉంటాయండి. మరి డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ DML, ఈ సబ్ లాంగ్వేజ్లో డేటాని మేనేజ్ చేసేదానికి కావాల్సిన కమాండ్స్ అన్నీ కూడా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్లోకి డేటాని ఎలా స్టోర్ చేయాలి, ఇన్సర్ట్ కమాండ్. అట్లానే స్టోర్ అయిన డేటాని ఎలా చూడాలి, సెలెక్ట్ కమాండ్. అట్లానే ఆల్రెడీ స్టోర్ అయిన డేటాని మార్పులు చేర్పులు ఎలా చేయాలి, అప్డేట్ కమాండ్. మరి స్టోర్ అయిన డేటాని ఎలా తీసేయాలి, డిలీట్ కమాండ్. ఇలాంటివంతా కూడా ఈ DMLలో మనం చేయవచ్చండి. మరి థర్డ్ వన్ DCL, డేటా కంట్రోల్ లాంగ్వేజ్. మరి ఈ డేటా కంట్రోల్ లాంగ్వేజ్లో డేటాని ఒక యూజర్ నుంచి ఇంకొక యూజర్కి గ్రాంట్ చేసేదానికి లేదంటే రీవోక్ చేసుకునేదానికి కావాల్సిన పర్మిషన్స్, ప్రివిలేజెస్ అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. అందుకనే డేటా ఫ్లో కంట్రోలింగ్ అంతా కూడా DCLలో ఉంటుందండి. అంటే నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉంటాయి ఒరాకిల్లో. ఒక యూజర్కి ఇంకొక యూజర్కి మధ్యలో ఈ ట్రాన్స్ఫరింగ్ అంతా చేసుకోవాలి అంటే
ఈ గ్రాంట్ రీవోక్ అనే కమాండ్స్ యూజ్ చేయడం జరుగుతుంది పర్మిషన్స్ ఇచ్చేదానికి తీసేసుకునేదానికి. మరి ఫోర్త్ వన్ చూసినట్లయితే ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. అంటే మీరు చేసే ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటంటే ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఇట్లాంటి కమాండ్స్ ద్వారా, అంటే డిఎంఎల్లో పైన చెప్పిన ఆ కమాండ్స్ ద్వారా మనం డేటాని స్టోర్ చేయడం, అప్డేట్ చేయడం, తీసేయడం, వీటిని ట్రాన్సాక్షన్స్ అంటారు. మరి ఈ ట్రాన్సాక్షన్స్ని ఎలా కంట్రోల్ చేయాలి అనే దానికే టీసీఎల్లో మనకి కమాండ్స్ ఉన్నాయి. అవే కమిట్, పర్మనెంట్గా డేటాని ఎలా ఉంచేసేయాలి, చేసిన ట్రాన్సాక్షన్స్ని పర్మనెంట్ ఎలా చేయాలి, అట్లనే రోల్ బ్యాక్, చేసిన వాటిని వెనక్కి ఎలా తీసుకునేయాలి, అంటే చేసిన ట్రాన్సాక్షన్స్ని క్యాన్సిల్ ఎలా చేయాలి, ఇట్లాంటి కమాండ్స్ అన్ని కూడా టీసీఎల్లో ఉంటాయండి. మరి ఈ కమాండ్స్ అన్ని తర్వాత మనం క్లియర్గా చెప్పుకుంటాం ఎలా వర్క్ చేయాలి అనేది.